హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? BB9కి సంబంధించి సెలబ్రిటీస్ కంటెస్టెంట్స్ ఎంతమంది వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, వాళ్ళతో పాటు కామన్ మ్యాన్స్ ఎంతమందిని తీసుకుంటున్నారు, వీళ్ళు ఎంతమంది వస్తారు, మొత్తం ఎంతమంది అవుతారు అనేది మన వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, BB9 సెలబ్రిటీలు కంటెస్టెంట్లకు వచ్చేటప్పటికి ఫస్ట్ నటుడు సుధాకర్ పేరు వినిపిస్తుంది కొత్తగా, ఇంతకుముందు వినిపించలేదు. మరి సుధాకర్ గారు వస్తారా రారా తెలియదు, కానీ నటుడు సుధాకర్ గారి పేరు మాత్రం కొత్తగా వినిపిస్తుంది. అది బయట చూద్దాం. నెక్స్ట్ శ్రేష్ఠి, అంటే జానీ మాస్టర్ తోటి గొడవ అయింది కదా, కాంట్రవర్సీ క్రియేట్ అయింది కదా, ఆ అమ్మాయి కొరియోగ్రాఫర్గా చేస్తుంది, అమ్మాయి వస్తుంది. నెక్స్ట్ వచ్చి భరణి గారు, స్రవంతి సీరియల్లో ఫేమస్ క్యాండిడేట్, చాలా మూవీస్లో ఉన్నాడు, సైడ్ క్యారెక్టర్ కూడా చాలా చేశాడు. భరణి గారు వస్తున్నారు. నెక్స్ట్ తనూజ, కన్నడ నటి, అగ్నిపరీక్ష సీరియల్లో నటి. ఆశా షైని, సీనియర్ హీరోయిన్ ప్లస్ లక్స్ పాప అని కూడా పిలుస్తారు ఈమెని. నెక్స్ట్ దేవ్జాని, ఈమె సీరియల్ నటి, మంచి ఫాలోయింగ్ ఉన్న అమ్మాయి వస్తుంది. నెక్స్ట్ ఇమ్మానియల్, జబర్దస్త్ కమెడియన్, చాలా మంచి పిల్లాడు, మన ఇంటి పక్కన ఉన్నట్టుంటాడు పిల్లాడు. ఇతనిదైతే ఏవి కూడా రెడీ అయిపోయిందంట. నెక్స్ట్ నాగదుర్గ, ఫోక్ డ్యాన్సర్, చాలా మంచి డ్యాన్సర్, అమ్మాయి వస్తుంది. అలాగే చిట్టి పికిల్స్ వస్తుందంటున్నారు, వెళ్ళిపోయింది అంటున్నారు, రాలేదంటున్నారు, అప్రోచ్ అవ్వలేదంటున్నారు, ఏదో మొత్తం కన్ఫ్యూజ్గా ఉంది. మరి వస్తున్నారు అట్లా తెలియదు. అమ్మాయి పేరు అయితే వినిపిస్తుంది డౌట్గా. బబ్చిక్ బబ్లు కమెడియన్, ఇతను వస్తున్నాడు. శివ్ కుమార్, ప్రియాంక జైన్ హస్బెండ్, అతను వస్తున్నాడు, సీనియర్ నటుడు కూడా. తేజస్విని గౌడ, ఇతను ఎవరు తెలుసా, అమర్దీప్ వైఫ్, సీరియల్ నటి. నెక్స్ట్ దీపిక, కావ్య అని అంటే తెలుస్తుంది, ఎందుకంటే బ్రహ్మముడి సీరియల్లో కావ్య అమ్మాయి పేరు, ఈ అమ్మాయి వస్తుంది. చాలా కానీ పిల్ల, మాట వాక్చిత్రం అయితే మాటలు ఒరవడ బాగా వచ్చేస్తుంది, చాలా హుషారు ఉంటుంది, చాలా అరుస్తుంది, అట్లా కొట్లాడుతుంది కూడా. ఈ అమ్మాయి వస్తున్నట్టు తెలుస్తుంది. మరి వీళ్ళు 13 మంది ఉన్నారు సెలబ్రిటీలు. మరి 13 మంది అంటే మన షోకి ఎప్పుడైనా 18 కానీ 19 కానీ 21 అట్లా తీసుకుంటారు కదా. మరి కామన్ మ్యాన్స్ ఎంతమంది తీసుకోవాలి? వీళ్ళు 13 మంది అయితే కామన్ మ్యాన్స్ వచ్చి 5 తీసుకోవాలి. మనకైతే 3 పేర్లు వినిపిస్తున్నాయి. ఆ 3 ఎవరంటే దమ్ము శ్రీజ, అనుషారత్నం, ఇంకా ఒకరికి ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అప్పుడు 16 మంది అవుతారు కదా. వీళ్ళని 16 మందిని తీసుకొని 5 ఏమన్నా వైల్డ్ కార్డ్ ద్వారా పంపి 21 మందిని చేస్తారా? లేదంటే ఈ 3 తోటి 13 మంది 16 మందే కదా. లేదా కామన్ మ్యాన్స్లో 5 సెలెక్ట్ చేసి 5 + 13 18 మందిని చేస్తారా? ఆలోచించాలి. లేదంటే వీళ్ళలోనే కొంతమందిని వైల్డ్ కార్డుగా పంపిస్తారా అనేది ఆలోచించాల్సి ఉంటుంది. మనం వైల్డ్ కార్డ్ అసలు ఈసారి ఉందా లేదా కూడా డౌటే, అది కూడా ఆలోచించాలి. మరి కామన్ మ్యాన్స్ మరి 3 పేర్లు అయితే ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. మరి 3 సెలెక్ట్ చేస్తారా, 5 సెలెక్ట్ చేస్తారా? 5 చేస్తేనే 18 మంది అవుతారు, 3 చేస్తే 16 మంది అవుతారు. మరి వీళ్ళల్లో మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.